హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఏంటండి, ఏపీలో ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ ఏదైతే మనకి ప్రీవియస్ ఎగ్జామ్ జరిగిందో, మనకి లాస్ట్ ఈ ఇయర్లోనే జూన్ మంత్లో కానిస్టేబుల్ మెయిన్స్ జరిగిందండి కదా. సో ఈ కానిస్టేబుల్ మెయిన్స్ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఎవరైతే చివరి వరకు వెళ్ళి ఎండ్ పాయింట్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కమ్మింగ్ చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ డేస్లో మనకి ఎస్ఐ నోటిఫికేషన్ దగ్గర 1100 నుంచి 1200 పోస్టుల వరకు మనకు రావడం జరుగుతుంది. సో చాలా మంచి పోస్టులు అని చెప్పొచ్చు, చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే 1100 to 1200, 11195 అరౌండ్. సో మనకి దగ్గర 1200 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ ఏం వేస్ట్ అవ్వలేదండి. ఎందుకు అనంటే బిగ్ సపోర్ట్ ఏంటి అనంటే ఇప్పటి వరకు మీరు చదివిన సిలబస్ ఏదైతే ఉందో కొంచెం లెవెల్ మారుతుంది తప్ప సిలబస్ అయితే మనకి చాలా వరకు మోస్ట్ ప్రాబబ్లీ కవర్ అవుతుంది. సో ఇదంతా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. మరి అస్సలు ఏం స్టార్ట్ చేయలేదు మేడం, సో ఇప్పుడే డిగ్రీ అయిపోవడానికి వస్తుంది, లైక్ ఈ ఇయరే కంప్లీట్ అయిపోతుంది, ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ మనకు అసలు ఏం తెలీదు, బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు అని అనుకుంటే అదేమి అంత కష్టం కాదండి. యూ కెన్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే మనం స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి యూ కెన్ గెట్ బ్యాక్ ఈజీలీ. ఆ సిలబస్ అంతా మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడే లోపు మనది సిలబస్ అయిపోతే యూ కెన్ రివైజ్ ఇట్. దెన్ ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ అబౌట్ ద సబ్జెక్ట్. మనం అలా రివిజన్ చేయడం వల్ల మాత్రమే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎక్కువ వస్తుందండి. అంతే తప్ప చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి హరీబరీగా చదవడం వల్ల కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనిపించింది మనకి ఇంకొంచెం టైం ఉంటే బాగుండేదే అని కదా. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి 2022లో పడిందండి, 2022లో పడింది. అప్పటి నుంచి ఎస్ఐ కొంచెం త్వరగానే కంప్లీట్ అయిపోయింది, కానీ సేమ్ నోటిఫికేషన్లో మనకి కానిస్టేబుల్ వచ్చేటప్పటికి ఈ ఇయర్ అంటే 2025లో మనకి కానిస్టేబుల్ మెయిన్స్ జరిగింది, కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఎవరైనా సరే ఏమీ తెలియనప్పుడు బేసిక్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి, కరెక్ట్. సో మీరు ఎవరైతే ఉన్నారో అసలు 0 లెవెల్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడానికి మన యాప్లోనే, రోహిత్స్ అకాడమీ యాప్లోనే ఓన్లీ నాకు జిఎస్ ఏం అక్కర్లేదు మేడం, మ్యాథ్సే కావాలి అంటే యూ కెన్ గో ఫర్ ద జనరల్ మ్యాథమెటిక్స్ అండి. ఇందులోనే మనకు అన్నీ కవర్ అయిపోతాయి, లైక్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ చాలా తక్కువ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంది. సేమ్ ఒకవేళ అర్థమెటిక్, రీజనింగే కావాలి అనంటే మీకు అలా కూడా అవైలబుల్గానే ఉంది. ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ కావాలి అంతా అయిపోయింది, లైక్ మ్యాథ్స్, రీజనింగ్ అంతా అయిపోయింది, ప్యూర్ మ్యాథ్సే కావాలి అన్నా కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఇలా మీకు చాలా బేసిక్ లెవెల్ నుంచి పిన్ టు పిన్ మనం ఎంటర్ చేయడం జరుగుతుందండి. జస్ట్ మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఎక్కువ వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనం మిస్టేక్స్ చేస్తామండి. ఖచ్చితంగా మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మీరు నేర్చుకున్న ఫార్ములా అవ్వచ్చు, గుర్తుపెట్టుకున్న విధానం అవ్వచ్చు. ఇప్పుడు జిఎస్ మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ జనరల్ స్టడీస్కి ఎంత అయితే వెయిటేజ్ ఉంటుందో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి అంటే ఒక పేపర్లో జిఎస్ ఉంటుంది, ఇంకో పేపర్లో ఎంటైర్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఉంటుంది, లైక్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, ఇంకా రీజనింగ్ అన్ని. సో ఇక్కడ ఎంత అయితే వెయిటేజ్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ వెయిటేజ్ మనకి మ్యాథమెటిక్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ మొత్తం చదివినప్పుడు మనకి ఎక్కడో ఒక చోట కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, లైక్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నప్పుడు 1 or 2, 1 or 3. ఫర్ ఎగ్జాంపుల్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 3 స్టేట్మెంట్స్ తెలిసినా 4th మనకు తెలియపోతే మనం బిట్ అటెంప్ట్ చేయలేము. ఎందుకు అనంటే అది కరెక్టా కాదా తెలియనప్పుడు అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆప్షన్స్లో కదా. సో ఒక్క క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం మోర్ ఆర్ లెస్ 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందులాగా మనకి సింగిల్ స్టేట్మెంట్స్ ఇప్పుడు రావడం లేదండి. హెక్టిక్ కాంపిటీషన్ అయిపోయింది, ఎవ్రీవన్ షుడ్ హ్యావింగ్ దేర్ అవేర్నెస్ కదా. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే పేపర్ యొక్క టఫ్నెస్ అనేది పెరిగిపోతుంది. ఇంకా కంపారిటివ్లీ తెలంగాణ ఏపీతో కంపేర్ చేస్తే, తెలంగాణతో మీరు పోల్చుకుంటే తెలంగాణ పీపుల్కి ప్రిలిమ్స్ జరుగుతున్నప్పుడు పేపర్ 1, పేపర్ 2 సపరేట్ కట్ ఆఫ్ ఏమీ ఉండదండి. లైక్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు కూడా ఇందులో వినేవాళ్ళు ఉండుంటారు కదా. సో మీకు ప్రిలిమ్స్ జరిగేటప్పుడు ఎలాంటి పేపర్ 1 క్వాలిఫికేషన్, పేపర్ 2 క్వాలిఫికేషన్ ఉండదు, సింగిల్ స్కోరే మీకు ఉంటుంది లైక్ ప్రిలిమ్స్లో. బట్ వెన్ వి కమింగ్ ఇన్ టు ద ఏపీ ఎస్ఐ పేపర్, దీంట్లో మీకు
పేపర్ 1 పేపర్ 2కి ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్ టఫ్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కంపారిటివ్లీ మీకు అర్థమెటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ని, లైక్ 100% ఆఫ్ ద పేపర్లో 50% ఆఫ్ ద వెయిటేజ్ని మీకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మోర్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. లైక్ మీడియం లెవెల్, ఈజీ లెవెల్, ఎక్స్ట్రీమ్ హై. కొన్ని మనం చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు. లైక్ డివిజిబిలిటీస్ చెక్ చేసుకోవడం కానీ, ఏదైతే యూనిట్ ప్లేస్ చెక్ చేసుకోవడం కానీ, ఆ ప్రొడక్ట్ వస్తుందా రావట్లేదా, ఇలాంటి దగ్గర మనకి టైం సేవ్ చేసుకొని దెన్ యూ కెన్ యూజ్ ద టైం ఫర్ ద టఫ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మనకి క్లాస్ రూమ్లో చెప్పడం జరిగిందండి. ఏదైతే మనం డీల్ చేసామో, ఏదైతే మనం క్లాస్లో తీసుకోవడం జరిగిందో, అక్కడ మనకి ఒక స్టూడెంట్ ఏమి తెలియనప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేస్తారో హై ఎండ్ వరకు కూడా మనం టీచ్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఎవరైతే రీసెంట్గా ఏపీలో కానిస్టేబుల్ జాబ్ వచ్చిందో ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్ అండి. ఒకవేళ ఎండ్ పాయింట్లో మిస్ అయిన వాళ్ళకి ఆ రిగ్రెషన్ ఉండిపోతుంది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది, ఇంకొక పాయింట్ వస్తే బాగుండేది, ఇంకొక 2 మార్క్స్ వస్తే బాగుండేది. ఎవరినైనా మీరు వినండి, జాబ్ మిస్ అయినప్పుడు ఎప్పుడైనా సరే 1 మార్క్తో పోయింది, 2 మార్క్తో పోయింది, లేదా <5 అయితే ఈజీగా చెప్పుకుంటారు. ఖచ్చితంగా దే విల్ నో ద పెయిన్ కదా. అలాంటప్పుడు మార్క్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీకు గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిలబస్ మీరు తీసుకున్నప్పుడు, లైక్ అర్థమెటిక్ సిలబస్ మీరు తీసుకున్నప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం టఫ్ అనిపించింది. మీరేమనుకుంటారు, 1 or 2 మార్క్స్ వస్తాయిలే, ఇంకెందుకు ఈ ప్రాబ్లమ్ని చేయడము, ఇంత హెక్టిక్ సిలబస్ని నేను తీసుకోలేను. కానీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. ఈ 1 or 2 మార్క్సేనండి ఫైనల్గా మనం జాబ్లో ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేసేది. సేమ్ 1 or 2 మార్క్సే మనకి కావాల్సిన పొజిషన్ని, లైక్ ఎవరైతే ఫైర్ కావాలనుకుంటారు, సివిల్ కావాలనుకుంటారు, ఏఆర్ కావాలనుకుంటారు, ఇవన్నీ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్లోనే జరుగుతాయి. పెద్దగా మనకి 20-30 మార్క్స్ డ్యూరేషన్ లేదా ఆ గ్యాప్లో జరగవండి. మ్యాక్సిమం 1, 2, 5 అలా చాలా తక్కువ స్పాన్తోనే మనకి ఏర్పడడం జరుగుతుంది. సో ఎవరైతే లాస్ అయ్యారో ఏం కాదు, నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి రెడీగా ఉంది. సో బీ ప్రిపేర్డ్. అండ్ ఖచ్చితంగా ఏం చేస్తారు అనంటే, ఇప్పటి వరకు చదివిందంతా ఒక పార్ట్ అండి. సో కంపల్సరీ నాదంతా సిలబస్ అయిపోయింది కదా అని మీరు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఏది గుర్తొస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మూమెంట్ చదువుతున్నాము, లైక్ ఏపీ మూమెంట్ చదువుతున్నాము అనుకోండి, ఏదో ఒక చోట మనకి నచ్చిన చోట చదవడం కాదండి. అలాగే సేమ్ లైక్ హిస్టరీ చదువుతున్నాం, మోడర్న్, మెడివల్, అలాగే సేమ్ లైక్ ఏదైతే టాపిక్స్ మనం చదువుతున్నామో ఎక్కడ పడితే అక్కడ కాదు, జస్ట్ సిలబస్ దగ్గర స్టార్ట్ చేయండి. ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, బట్ స్టిల్ మ్యాథమెటిక్స్ నేను ఈజీగా చెప్పగలుగుతాను కాబట్టి మీరు మ్యాథ్స్లో ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అనంటే, బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళండి. ఫస్టే హై ఎండ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళకండి. సో బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళిన తర్వాత నవ్ మీకు ఆ బేస్ అనేది ఫామ్ అవుతుందండి. ఇట్స్ లైక్ పిల్లర్స్ లాగా. దానివల్ల తర్వాత మీరు ఎంత హై ఎండ్కైనా కట్టుకోవడం జరుగుతుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే. ఆ పిల్లర్స్ అనేవి ఏం చేస్తాయి, ఆ బేస్ మనకి సపోర్టివ్గా ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఈ బేసిక్ లెవెల్స్ నుంచి మీరు నేర్చుకొని వెళ్ళడం వల్ల, లైక్ సింప్లిఫికేషన్స్ చేస్తున్నాం, ఎక్కడైనా వస్తుంది. అది సపరేట్ టాపిక్ అయినా లేదా మనం యూస్ చేసేటప్పుడు చేసే క్యాలిక్యులేషన్స్ అయినా, అలాగే రేషియో ప్రపోర్షన్స్ తీసుకోండి. రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈ రేషియోస్ సపరేట్ టాపిక్ లాగా ఉంటుంది. సేమ్ టైం మనం పార్ట్నర్షిప్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క శాలరీస్ కానీ, వాళ్ళ యొక్క టైం పీరియడ్ కానీ అన్ని రేషియో లాగే తీసుకుంటాం. సేమ్ కైండ్ ఆఫ్ మేనర్ వచ్చేటప్పటికి మనకి ఇదే రేషియోస్లో టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, స్పీడ్కి టైంకి, స్పీడ్కి వెయిటింగ్, అట్లా మనం డిఫరెంట్ టైమ్స్ దగ్గర మనం యూస్ చేస్తూ ఉంటాం. మిక్చర్స్ చేసేటప్పుడు మిల్క్ వాటర్ రేషియో, ఎక్కడైనా సరే ఆ బేసిక్ టాపిక్స్ ఏంటి, లైక్ రేషియో ప్రపోర్షన్స్, సింప్లిఫికేషన్స్, పార్ట్నర్షిప్, ఇవన్నీ ఏంటి అనంటే ఇండివిజువల్ టాపిక్స్ అయినప్పటికీ ప్రతి టాపిక్లో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఇవన్నీ మనకి రీజనింగ్లో కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా 3, 4, 3 ఈజ్ సేమ్ యాజ్ 7 అయినప్పుడు 8 ఏమవుతుంది అని అడుగుతారు. ఎనాలజీ అని చెప్పొచ్చండి రీజనింగ్లో మనకి ఇది. ఇప్పుడు ఇదేంటి, జస్ట్ క్యూబ్ చేశారు, అలాగే మీరు కూడా 8 క్యూబ్ చేయాలి 5 and 2 అని చెప్పి. ఎలా చెప్తున్నారు మేడం వెంటనే అనంటే, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందేనండి. స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే n² + n, n³ - n, n² + 2, అలా ఒక కాన్స్టెంట్ వాల్యూస్ని, ఇవన్నీ మనకి ఏమవుతాయి రీజనింగ్లో ఫాస్ట్గా చేయడానికి, లైక్ మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి, ప్యూర్ మ్యాథ్స్లో మీకు మెన్సురేషన్ అయినా, జామెట్రీ అయినా, ఆల్జీబ్రా అయినా, స్టాటిస్టిక్స్ అయినా, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్ములా వస్తే తప్ప మనం క్వశ్చన్ని ఈజీగా
టాలీ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్స్ ఉంది, క్వాడ్రిలేటరల్స్ ఉంది, పాలిగాన్స్ అనే ఎంటైర్ టాపిక్లో మీకు ఎక్కడో ఒక చోట లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అని అంటాడు. వెంటనే మీకు కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా πRL అని గుర్తు రావాలి. సేమ్ కైండ్ ఆఫ్ మేనర్ ఇచ్చిన ఎంటైర్ క్వశ్చన్ని లైక్ పెయింట్ చేస్తున్నారు, ఖచ్చితంగా వాల్స్కే కదా అండి పెయింట్ చేసేది. లైక్ డైమెన్షన్స్, బ్రిక్ అనేది మనం వాటర్లో డిప్ చేస్తున్నాము, రైజ్ ఆఫ్ వాటర్ లెవెల్ ఎంత ఉంటుంది అని అడుగుతారు. ఏదైతే బ్రిక్ యొక్క వాల్యూమ్ ఉంటుందో అది డిప్ అయినంత వరకు ఎంత అయితే ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు క్యూబాయిడ్స్, క్యూబ్స్ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయండి? ఇవన్నీ అకార్డింగ్ టు ద ఫార్ములా మాత్రమే మనం చేయగలుగుతాం. ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్ వచ్చేటప్పటికి సో అర్థమెటిక్లో ఎనాలిసిస్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎనాలిసిస్. ఎందుకు అనంటే కొన్ని టాపిక్స్లో ఓన్లీ ఒకటే ఫార్ములా ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైంలోనే మనం టాలీ చేస్తాం. బట్ స్టిల్ ఈ స్పీడ్ అనేది రిలేటివ్ స్పీడా? ఈ రిలేటివ్ స్పీడ్ కూడా ఎలా ఉంటుందండి? సేమ్ డైరెక్షనా, ఆపోజిట్ డైరెక్షనా? అలాగే ఈ స్పీడ్ అనేది ఏంటి? యావరేజ్ స్పీడా? సో ఈ ఒక్క ఫార్ములాని యూస్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం పీరియడ్ అని చెప్తామండి. సో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, మెన్, ఉమెన్, అలాగే చిల్డ్రన్, ఎవరి గురించి చెప్పినా టోటల్ వర్క్లోకి వెళ్ళే మనం చేస్తాం. సింగిల్ ఫార్ములాతో ఎంటైర్ టాపిక్ని మనం డీల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ ఫార్ములా యొక్క యూసేజ్ మీకు ఇంపార్టెంట్. లైక్ అర్థమెటిక్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే సింగిల్ ఫార్ములానే. అదే మీరు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే పర్సంటేజెస్కి కొంచెం వాల్యూ అడిషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే మీరు ఫార్ములాకి వెళ్ళేదానికన్నా ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే త్వరగా అయిపోతాయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా వరకు అందరూ వదిలేసే టాపిక్, బట్ స్టిల్ మనం నేర్చుకోగలగాలి. ఎందుకు అనంటే అలా ఎవరైతే అవాయిడ్ చేస్తారో టఫ్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో పీపుల్ విల్ స్కేర్డ్ అండ్ దే విల్ అవాయిడ్. ఖచ్చితంగా అలా అవాయిడ్ చేసినప్పుడు మనం నేర్చుకోగలిగితే సింపుల్ బిట్ని చేయగలగాలి, అలాగే ఏదైతే టఫ్ ఎండ్లో మనకి ఇస్తున్నారో ఆ క్వశ్చన్ని కూడా చేయగలగాలి. వెరీ ఇంపార్టెంట్. వెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద రీజనింగ్ వచ్చేటప్పటికి మనకి రిమెంబరెన్స్ లేదా మనం ఆ క్వశ్చన్ని గుర్తుపట్టడం ఇంపార్టెంట్. రీజనింగ్ అయినా సేమ్. ఇప్పుడు ఇందులో మనం గట్టిగా చెప్పాలి అనంటే ఎనాలిసిస్, ఫార్ములా, రిమెంబరెన్స్ అవన్నీ ఎప్పుడు వస్తాయో చెప్పనా అండి? వెన్ వీఆర్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకి రాగలుగుతాయి. ఒకవేళ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఆ 1 మంత్లో, ఆ 15 డేస్లో, ఆ 1 వీక్లో వచ్చే సబ్జెక్ట్స్ అయితే కాదండి. కంపల్సరీ యూ విల్ స్పెండ్ మోర్ టైం. దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోండి. సో ఏమేమి టాపిక్స్ అయిపోయాయి, ఇంకా ఏమేమి టాపిక్స్ చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే అందరూ అలా చేయరండి. సో మీరు ఎలా చదవాలి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో బెటర్ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకోండి. లేదు మేడం నేను చదవలేను అంటే అకార్డింగ్ టు ద సిలబస్ ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ని చాలా డీటెయిల్డ్గా మన యాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల మ్యాథ్స్ కావాలి మేడం మాకు, లైక్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ మనకి మన యాప్లో అవైలబుల్గా ఉంది. రోహిత్స్ అకాడమీ యాప్లో సేమ్ కైండ్ ఓన్లీ రీజనింగ్ అవైలబుల్గా ఉంది. సేమ్ అలాగే అర్థమెటిక్ విడిగా అవైలబుల్గా ఉంది అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా. ఇంకా కాంబినేషన్ అండి, కొంతమంది అర్థమెటిక్ రీజనింగ్ మిక్సప్ చేసి ఇవ్వండి మేడం అని అడిగారు. సో వాళ్ళ కోసం మనం సపరేట్గా చేసి ఒక స్లాట్ అనేది ఉంచడం జరిగింది. సేమ్ అలాగే మీరు ఏదైతే అడుగుతారో రీసెంట్గా మనం తెలంగాణలో SIPCకి లైవ్స్ చేస్తున్నామండి యూట్యూబ్లో. సో సేమ్ కైండ్ ఆఫ్ మేనర్లో SIకి కూడా, ఏపీకి కూడా మనం బ్యాక్ టు బ్యాక్ లైవ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ప్రీ అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు. సో సేమ్ అలాగే మనము ఏదైతే బిగినింగ్ నుంచి చెప్తున్నామో బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోండి, హై ఎండ్ వరకు వెళ్ళండి అని, సేమ్ ఇలాగే లైవ్లన్నీ మనము FBOకి స్టార్ట్ చేసాము. ఏపీ వాళ్ళకి వెరీ హ్యాపీ రివ్యూ అండి. ఎందుకు అనంటే చాలామంది మనకి ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. మనము ఏవైతే డీల్ చేసామో, మనము ఏదైతే లైవ్లో చెప్తున్నామో ఆ చెప్పిన లైవ్వి దగ్గర 70 to 80% ఆఫ్ ద మోడల్స్ సేమ్ మోడల్స్ వచ్చాయండి. కొన్ని అయితే సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల, లైవ్లో అటెండ్ అవ్వడం వల్ల యూ విల్ ఇంప్రూవ్ మోర్. ఎందుకంటే అక్కడ మనకి మిక్సప్ చేసి ఉంటాయి క్వశ్చన్స్. సేమ్ ఎగ్జామ్లో ఎలా అయితే అడుగుతారో మనం కూడా సేమ్ 1 అవర్లో లేదా సేమ్ 1.5 అవర్లో కొన్నిసార్లు మారథాన్స్ జరుగుతాయి మనకి. అప్పుడు ఏం చేస్తాము, ఎంటైర్ సిలబస్ లేదా అన్ని టాపిక్స్ని మనం అక్కడక్కడే వెంటనే మనకి క్వశ్చన్కి టాపిక్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో
సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎగ్జామ్లో ఎలా అయితే మనం సడన్గా ఫేస్ చేస్తామో అలాంటి ఒక ఫేజ్ని మనకి ఈజీ అయిపోతుంది. సో లైవ్లన్నీ అటెండ్ అవ్వండి. ఎవరైతే రీసెంట్గా ఏపీలో FBO మన లైవ్లు విని లైక్ ఆ లిస్ట్లో మా నెంబర్ వచ్చింది మేడం అని కాల్ చేశారో అందరికీ కంగ్రాచులేషన్స్, వీఆర్ సో హ్యాపీ అండి. అలాగే మనం ఏపీ హైకోర్టు లైవ్లు కూడా చేశాము రీజనింగ్ కోసం. చాలా తక్కువ స్పాన్లో పీపుల్కి నీడ్ ఉండబట్టి మనము రీజనింగ్ ఆన్లైన్ కోర్సు ఇచ్చాము. సేమ్ టైం అదే రీజనింగ్ని మనం యూట్యూబ్ లైవ్ కూడా చేశాము. వెరీ హ్యాపీ. సేమ్ అదంతా అయిపోయిన తర్వాత కూడా మనకి మంచి ఫీడ్బ్యాకే వచ్చింది. సేమ్ అలాగే ఏపీకి అలాగే తెలంగాణకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో యూ నీడ్ నాట్ టు స్కేర్డ్ అబౌట్ ద మార్క్స్ అండ్ సబ్జెక్ట్ అండి. జస్ట్ మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎందుకు అనంటే మేము బ్యాక్ టు బ్యాక్ లైవ్స్ చేస్తున్నాము, ఇంకా స్టార్ట్ అవ్వకన్నా ముందే స్టార్ట్ చేస్తున్నాము. సో యూ కెన్ గో త్రూ దట్ అండ్ దెన్ ఇప్పుడు మొత్తంగా మనకి టాపిక్ నేర్చుకోవాలి అంటే యూ కెన్ పర్చేస్ ద కోర్స్ అండి. ఒకవేళ ఎవరైతే మేడం మాకు బేసిక్ లెవెల్ నుంచి ఉంది ఏం తెలీదు అని అంటే కంపల్సరీ మనకు అక్కడ ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి యూ విల్ లెర్న్ ఈజీలీ. మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్కి ఏం చేయాలి మేడం అంటే మనం ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నామండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఆ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. సేమ్ కైండ్ ఆఫ్ మేనర్లో మేము మీకు చెప్తాము. ట్రిక్స్ కానీ ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కొన్ని ప్రాబ్లమ్స్కి ఇట్ విల్ టేక్ ఒరిజినల్ ప్రాసెస్. సో లెర్న్ ద ఒరిజినల్ ప్రాసెస్ అండ్ దెన్ ప్రాక్టీస్ మోర్. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ద ఫాస్ట్ మేనర్. ఎందుకు అనంటే ఫస్ట్ ఒరిజినల్ ప్రాసెసే నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ యూ ఆర్ ఇన్ అ ట్రబుల్ ఆ క్వశ్చన్ని చూసినప్పుడు కంపల్సరీ యూ విల్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రాసెస్. వెంటనే మనకు ట్రిక్ కూడా గుర్తురాదు ఎగ్జామ్లో. ఇప్పుడు విన్నంత కూల్గా అయితే ఎగ్జామ్లో ఉన్నాం కదా అండి, కంపల్సరీ ప్యానిక్ అవుతాము, షివర్ అవుతాము, ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది రన్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో. సో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఒరిజినల్ ప్రాసెసే మనకి హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఎగ్జామ్లో మళ్ళీ మీరు ఎవరైతే రీసెంట్గా కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్. ఎందుకంటే క్వశ్చన్ని ప్రాపర్గా చదవరు. కరెక్ట్ అంటారా, ఇన్కరెక్ట్ అంటారా, లేదా హౌ మెనీ ఆఫ్ దెమ్ కరెక్ట్ అంటారా, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఇన్కరెక్ట్ అంటారా. సో అలా క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. ఎవరైతే రీసెంట్గా కంప్లీట్ చేసి ఆ లాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ రిమెంబర్ అవుతూ ఉంటాయండి. సో ఏం కాదు, మీ ప్రిపరేషన్ ఏం తప్పైపోలేదు, ఏం తగ్గిపోలేదు. యూ కెన్ రీస్టార్ట్ ఇట్. సో మనకు తెలుస్తూ ఉంటుంది కదా 12th ఫెయిల్ మూవీలో మనం చూస్తాము బ్యాక్ స్టెప్ వేయకుండా రీస్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రీస్టార్ట్ చేస్తారు, ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బూస్టింగ్ పాయింట్. ఖచ్చితంగా రీస్టార్ట్ చేయండి. సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అంతే. మీరు ముందున్నారు కాబట్టి ఇంకొంచెం మీకు రివిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే స్టార్ట్ చేయలేదో సో మీకోసం కూడా చెప్తున్నాను, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చదవలేదు, మీరు చదివారా, మళ్ళీ అందరు సేమ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. సో బెటర్ మీరు మీ ప్రిపరేషన్ని ఇంక్రీజ్ చేసుకోండి, మీరు ప్యారలల్గా రండి. దీనివల్ల ఏమవుతుంది అంతే తప్ప విని వదిలేసి ఈ రోజుకి ఎంతూజియాస్టిక్గా ఫీల్ అయ్యి వదిలేస్తే సరిపోదండి. కంపల్సరీ మీరు ఏం చేయాలి అనంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఓకేనా. సో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ అలాగే ప్రతి టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేవి మనం కమింగ్ వీడియోస్లో చెప్తామండి. సో మనం లైవ్లు స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇది ఒక అనౌన్స్మెంట్ లాగా తీసుకోండి. డన్. సో ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.